సూపర్ సూపర్. వీడేంట్రా సూపర్ మ్యాన్ అనుకుంటే పేపర్ మ్యాన్ లా తయారయ్యాడు. ఏటమ్మా ఇది? వీడికి ఇస్తా అన్న కొత్త బట్టలు ఇవా? అరే రే రే రే, షర్ట్ కొంచెం పొట్టిగా ఉన్నట్టుందిరా. రేపు పేపర్ వస్తుందిగా, జాయిన్ చేద్దాంలే. ఊరుకోండమ్మా, కొత్త బట్టలు కుట్టిస్తారా నేను ఆశపడితే న్యూస్ పేపర్ని ఇలా బట్టల్లా కుట్టిస్తారా? ఇది కుట్టి చేయడం అన్నారా, అన్నం మెతుకులతో అంటించడం అంటారు. చాలే ఆగండి నాన్న, ఆ పేపర్లు అమ్ముకుంటే 2 రూపాయలు వచ్చేది. దానికి వాడిన అన్నం మెతుకులతో ఒక్క పూట తినేవాళ్ళం. ఏదో నువ్వు అడిగావు కదా అని ఎంతో కష్టపడి చేసి ఇచ్చాను రాది. జాగ్రత్తగా తొడుక్కో. ఏంటి తొడుక్కునేది? నా బొందా నా బొందా, నాకు ఈ పేపర్లు వద్దు. చింపితే చంపుతా. అంతగా వద్దు అనుకుంటే పేపర్ ఖర్చు, అన్నం మెతుకుల ఖర్చు కలిపి ఒక 50 రూపాయలు ఇచ్చి ఆ తర్వాత అలా ఇలా ఇలా ఎలాగైనా చింపుకో పో. ఈవిడికి పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుంది. వామ్మో అమ్మా, ఇంకెప్పుడు మిమ్మల్ని కొత్త బట్టలు అడగనమ్మా, మీకు దండ. అమ్మో ఓమో, ఎక్కడో తిరిగేలా ఉంది, వద్దమ్మా. అమ్మో అయ్యో అమ్మో. పిచ్చి వెధవ. అవునరా, మీరేదో అడగడానికి వచ్చారు, ఏంటది? ఏ లేదమ్మా, ఊరికే పండగ గుర్తు చేసామంతే. వాము, పొరపాటున కొత్త బట్టలు అడుగుంటే మన పరిస్థితి ఏంట్రా? ఆ బట్టలు నేనే గనా వేసుకుంటే బంగారం. నా డ్రెస్ ఎలా ఉంది? ఏంటమ్మా చూడవు, నా డ్రెస్ ఎలా ఉంది? బాగా నచ్చినట్టుంది. ఇంత భయంకరంగా ఉందా? మనం ఎన్ని ప్లాన్లు వేసినా మనకే రివర్స్ అవుతోంది. మనమే తిట్లు తినాల్సి వస్తోంది. ఈసారి వేసే ప్లాన్ మాత్రం అలా అవ్వడానికి వీల్లేదు. ఏం ప్లాన్ వేసావక్కా? ప్లాన్ వేయటం లేదే, మరి అత్తయ్య గారి మీద ఫ్యాన్ వేస్తున్నాను. ఫ్యానా? ఏమండి ఏమండి, రేయ్ ఇక్కడేంట నుంచున్నావు? మీ ఆవిడ పిలుస్తోంది, వెళ్ళు. వస్తున్నా బుజ్జి. ఏంటి బుజ్జి? చూడండి, మీరలా మీ అమ్మతో ముచ్చట్లు పెట్టి కూర్చుంటే ఆస్తి మొత్తం మీ తమ్ముడి గద్దలా తన్నుకుపోతాడు. అలా జరగకూడదు అంటే అర్జెంటుగా మీరొక పని చేయాలి. ఏంటది బుజ్జి? అది మీరు ఆ గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ నట్లన్నీ పీకేయాలి. పీకిస్తే అప్పుడు మీ అమ్మొచ్చి దాని కిందున్న మంచం మీద పడుకుంటుంది. పడుకుంటే ఫ్యాను తిరిగి 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 నట్లు తీసేశారు కదా, ఆ ఫ్యాను జారి మీ అమ్మ మీద పడిపోతుంది. మీ అమ్మ పైకి పోతుంది. దాంతో ఇన్సూరెన్స్ డబ్బులన్నీ మనకే వస్తాయి. మాకు కూడా వస్తాయక్క. అబ్బా, అదేలే, మనందరికీ వస్తాయి. ఓకేనా? ఇదిగో, మేమిప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి బయటికి వెళ్తున్నాం.
ఎత్తే ఆ ఫ్యాన్ అందుతుందా? అందుతుందిలే. అవును, రెంచులు లేకుండా ఫ్యాన్ ఎలా చెప్తాము? ఇప్పుడు అత్తయ్య గారి గదిలో ఫ్యాన్ నట్లు ఎందుకు ఇప్పుతున్నట్టు? సంథింగ్ ఇస్ రాంగ్. స్టూలేది? అక్కడున్నావా? వస్తున్నా నాకు. ఈ ఫ్యాన్ ఇప్పాలన్నమాట. ఓకే. అంటే అత్తయ్య గారికి హాని చేయాలని లతక్క వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అదెందుకో కనిపెట్టాలి. పోనీ అత్తయ్య గారికి నిజం చెప్పేస్తే? వద్దు, అసలే తనకి క్యాన్సర్ అన్న బాధలో ఉన్నారు. ఇప్పుడు తన పిల్లలు కూడా తనకి హాని చేయాలని చూస్తున్నారని తెలిస్తే మరింత బాధపడతారు. సో ఆవిడ వెళ్ళిపోయే వరకు ప్రశాంతంగా ఉండేలా చూడాలి. అక్కలు, మీకుంది బ్యాండ్ బాజా. ఫినిష్. అత్తయ్య గారు, పాలు తీసుకోండి. చావబోయేదానికి నాకు పాలెందుకమ్మా? తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టు. 1 సంవత్సరం కాఫీకి పనికొస్తాయి. పర్వాలేదు అత్తయ్య గారు, ముందు మీరు తాగండి. వద్దమ్మా. ప్లీజ్ అత్తయ్య గారు, నా కోసం, నా తృప్తి కోసం తాగాలి. ఏమిటోనమ్మా నీ అభిమానం చూస్తుంటే ఇంకొన్నాళ్ళు బతికితే బాగుండు అనిపిస్తోంది. కానీ ఏం చేస్తాం, కర్మ. తాగండి అత్తయ్య గారు. ఇప్పుడు గాని ఆ ఫ్యాన్ పడిందో అత్తయ్య గారితో పాటు మధు కూడా పోతుంది. మధు కూడా ఇన్సూరెన్స్ చేద్దామా? అది వినిందంటే ఇద్దరికి కలిపి ఇన్సూరెన్స్ చేయించి మరీ లేపేస్తుంది. అర్థమైందా? మిగతావి రేపు తాగుతానులేనమ్మా, దాచిపెట్టు. అలాగే అత్తయ్య గారు. పద పద, ఆ ఫ్యాన్ పడే గట్టు మన రూమ్ లోంచి చూద్దాం. పద పద. ఆల్ ది బెస్ట్ అత్తయ్య గారు. పడాలి 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 పడాలి, పడు పడు. అక్క ఏంటక్క ఇంతసేపు అయినా పడట్లేదు?
పడుతుందమ్మా చూడు. అయ్యో షూ పడుతుందుండు చూడు. శిరీష కొంచెం ఫ్యాన్ అయ్యవే. నువ్వే వేసుకో అక్క. ఇదొకటి. జరగా. ఏయ్ అబ్బా లెగవే. అత్తయ్య గారి రూమ్ లో ఫ్యాన్ ఇంకా తిరుగుతూనే ఉంది. పడలేదేంటి? అయ్యో ఇంకా పడలేదేంటమ్మా? ఏ అలా కిరికిరని అరవబాకు, చిరాగ్గా ఉంది. నేను అరవట్లేదక్క. అయ్యో నువ్వు అరవకపోతే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? బహుశా పైనున్న ఫ్యాన్ నుంచి అనుకుంటా అక్క. నీ బొంద. అయినా మన ఫ్యాన్ నుంచి ఎందుకు వస్తుంది? లేదక్క, మన ఫ్యాన్ నుండే సౌండ్ వస్తుంది. అంటే అంటే పైన నట్లిప్పి నీ ఫ్యానా? కాళ్ళు రెండు విరిగిపోయినట్టున్నాయి. లేదక్క, జస్ట్ వాచాయి అంతే. అయ్యో బంగారం, ఈ ఫ్యాన్ తో నీకెందుకు ఆటలో? అమ్మ రూమ్ లో ఫ్యాన్ నట్లిప్తే ఈ రూమ్ లో ఫ్యాన్ పడ్డదేంటి? బుద్ధి లేక ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. వదినా నేనున్నా కదా, నాకన్నా మంచి డాక్టర్ ఎవరున్నారు? నేను ట్రీట్మెంట్ ఇస్తా. వదినా నేను ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏ పశువు కూడా ఇలా అరవలేదు తెలుసా? అయ్యో అత్తయ్య గారి కరెక్ట్ టైంకి దొరికింది. అందరూ ఇంట్లో ఉన్నారు. అత్తయ్య గారు అరిస్తే గాని ఎవ్వరూ రారు. ఈలోపు ఫినిష్. ఇప్పుడు ఏం చేయబోతున్నావు అక్క? యాక్సిడెంటే. ఎలా అక్క? అదిగో అత్తయ్య గారికి ఎదురుకుండా ఒక రాయి ఉంది, కనపడిందా? కనపడింది. ఇద్దరం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ్ని ఇలా గుద్దుదాం. ఆవిడ ఆ రాయి మీద దబేలుమని పడిపోతుంది. దాంతో తల పగిలిపోతుంది. దెబ్బకు చేస్తుంది. కళ్ళు తిరిగి పడిపోయిందని అందర్నీ నమ్మిద్దాం. ఇన్సూరెన్స్ డబ్బులు నొక్కేస్తాం. ఐడియా సూపర్ అక్క. కాకపోతే దీన్ని యాక్సిడెంట్ అనరు. మరేమంటారు? మర్డర్ అంటారు. 100 ఏళ్లు బతికే వాళ్ళని చంపితే మర్డర్ అంటారు. 100 రోజులు చచ్చే వాళ్ళని కొంచెం ముందుగా చంపేవనుకో యాక్సిడెంటే అంటారు. నోరు మూసుకుని నాతో పాటు రా. నేను రెడీ అక్క. దా. ఫాలో. 1 2 3.
కమల ఆశీర్వదించండి అత్తయ్య గారు. ఇప్పుడా? ఎందుకు? ఇంకో 4 రోజుల తర్వాత సంక్రాంతి వస్తుంది కదా అత్తయ్య గారు. అప్పటి వరకు మీరు ఉండరు కదా, అందుకని అడ్వాన్స్డ్ గా ఆశీర్వాదం తీసుకుందామని. దీర్ఘ సుమంగళి భవ. లేవండి, లేవండి, లే. నమస్కారం. నమస్తే అన్నయ్య, రండి. ఎలా ఉన్నారు వదిన గారు? రోగి స్టాన్స్ రోగిస్ట్ ఏంటే పాపిస్టిదానా? నా రోగం గురించి వాళ్ళకి ఏం చెప్పద్దు. ఇక్కడే నిలబడిపోయారే. రండి లోపలికి వెళ్దాం. మధు, మధు, రండి రండి లోపలికి రండి. కూర్చోండి. ఏం నాన్నగారు ఇలా వచ్చారు? పక్క వీధిలో తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఉంటేను ఇటువైపు వచ్చావమ్మా. ఎలాగూ వచ్చాం కదా అని ఒకసారి అందరినీ చూసి పెడదామని వచ్చాను తల్లి. నీ ఆరోగ్యం ఎలా ఉంది? అయ్యో, తనకేం వదిన గారు, బ్రహ్మాండంగా ఉంది. చూస్తావేంటి మధు, వెళ్ళి భోజన ఏర్పాట్లు చూడు. భోజనం ఏర్పాట్ల పర్వాలేదులేమ్మా, మేము భోజనం చేసే వచ్చాం. చేసినా సరే మీరు భోజనం టైంకి వచ్చారు కాబట్టి భోజనం చేసి తీరాల్సిందే. ఇంకా అలా నిద్రమోహం వేసుకుని చూస్తావేంటే, వెళ్ళి మీ అమ్మ వాళ్ళకి అన్నం వడ్డించు. రేయ్, మాట వరుస కంటే నువ్వేంట్రా ఇంత హడావుడి చేస్తున్నావు? అలాగేనండి. ఏంటలాగే ఏంటలాగే ఆయన చెప్పిన పెద్దానికి గంగిరెద్దుల తలోపడం కాదు, చెప్పగానే వెళ్ళాలి. వెళ్ళు. అలాగే వెళ్తున్నాను. ఆ. ఏంటన్నా? ఏం లేదమ్మా, అత్తయ్య గారిని మావయ్య గారిని చేతులు కడుక్కుని రమ్మనమ్మా, ఫోన్ చేస్తారు. ఆ మాట నువ్వే చెప్పొచ్చు కదరా పిచ్చి వైధవా. రెండు వదిన గారు భోజనం చేద్దాం. రండి అన్నయ్య గారు, మీరు రండి. రండి రండి. నాకు వడ్డిస్తున్నావేంటి? అక్కడ వడ్డించు. అలాగే అత్తయ్య గారు. అయ్యో, అదేంటి వదిన గారు నిలబడే ఉన్నారు? కూర్చోండి, కూర్చొని భోంచేయండి. ముందు చేతి తీసుకురా. అలాగే. నేను తర్వాత తింటాను వదిన గారు. ఏ? ఆయన తిన్న తర్వాత ఆయన ఎంగిలి పళ్ళెంలో తింటాం నాకు అలవాటు. ఎంగిలి పళ్ళెంలోనా? ఏ, మీ ఇంట్లో ఒక్క ప్లేటే ఉందా? ఉంటే మాత్రం కడుక్కొని తినొచ్చు కదా, ఎంగిలి పళ్ళెల్లో తినడం ఎందుకు? బ్రతుకునే పంచుకున్న భర్త ఎంగిలి పళ్ళెంలో తింటాం భారీ అదృష్టం అమ్మా. పైగా భర్త తిన్న పళ్ళెంలో భార్య తింటే ఆయన ఏది ఇష్టంగా తిన్నారో, ఏది అయిష్టంగా వదిలిపెట్టారో మనకు తెలుస్తుంది. అప్పుడు ఆయన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా అన్ని వంటలు చేయొచ్చు. ఇంతకు ముందు మీరెప్పుడు ఇలా తినలేదే? వారికి మన ఇంట్లో తినే అవకాశం ఎప్పుడు ఇచ్చావు అనసూయ? సర్లే వదిరా, అన్నయ్య గారు తిన్నాకే మీరు తిందరు గాని. అదే, భర్త తిన్న తర్వాత ఆ ఎంగిలి పళ్ళెంలో భార్య తినడం అదృష్టమని మీ అమ్మగారు చెప్తుంటే నువ్వేమో వరద బాధితురాల్లాగా కుమ్మడానికి రెడీ అయిపోతే ఎలాగా? అందుకే అలా అన్నాను. నువ్వు కూడా నేను తిన్న తర్వాత నా ఎంగిలి పళ్ళెంలో తినాలి. లే లే. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ఏంటే ఆ లుక్ ఏంటి? చెప్పు, ఆ లుక్ ఏంటి? మనకలాంటి అలవాట్లు ఆచారం లేవు కదండి. ఇక నుంచి ఉంటాయి, ఉండి తీరాలంతే. ఇది నా ఆర్డర్. అరే, శ్రీ 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 శంకర శాస్త్రి గారి కూతురు కైకాల అనసూయాదేవి గారి కోడలు ఆచారాలు పాటించట్లేదంటే ఎంత అవమానం, ఎంత అగౌరవం, ఎంత అమర్యాద, ఎంత అది, ఎంత ఇది. ఈ రోజు నుంచి నువ్వు నా ఎంగిలి కంచంలో తింటున్నావు, తినాలి. దట్స్ మై ఆర్డర్, అంతే. అయ్యో, అలాగే తింటుంది లేరా. నీకు ఈ మధ్య చాదస్తం చాలా పెరిగిపోయిందిరా. ప్రతి దానికి బీపీ పేషెంట్ లాగా అరుస్తున్నావు.
గదిలో కూడా బాగా అరుస్తున్నాడు అత్తయ్య గారు. నువ్వు నోరు మూసుకునుండమ్మా. చెప్తా మీ పని. చెయ్యి రావట్లేదేంటి?